మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర ఆనందంభో శంకర హర. శ్రీరామనవమి సందర్భంగా మా ఇంట్లో జరుగుతున్న వేడుకలు అన్నమాట. ముందుగా పూజ చేసుకున్నాము, ఇంకా తర్వాత వంట అన్నమాట. ప్రసాదానికి రెడీ చేస్తున్నాను నేను. ఇవాళ ప్రసాదానికి బియ్య పిండితో చేసిన సేమ్యాలు, నార్మల్ సేమియా కాకుండా, తర్వాత పులియోగరే దేవునికి నైవేద్యంగా చేస్తున్నాను. తర్వాత మా సైడ్ ఆనవాయితీ ఏంటి అంటే వడపప్పు, అది పెసరబ్యాళ్ళు, పానకం, మజ్జిగ చేసి అది కూడా నైవేద్యానికి పెట్టి, తర్వాత ఒక ముత్తైదు అని చెప్పను, మీకు ఎంతమంది అవైలబిలిటీ ఉంటే అంత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి తాంబూలం ఇచ్చిన తర్వాత ఇది సేవించి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనమాట. తాంబూలం ఇవ్వడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత, పూలు ఇచ్చిన తర్వాత, పసుపు తడి చేసుకొని కాళ్ళు చేతులకి అంతా అప్లై చేసిన తర్వాత మరీ పసుపు కుంకుమ ఇచ్చి, తాంబూలం ఇచ్చి, పానకం, పెసరబ్యాళ్ళు అంతా ఇచ్చి ముత్తైదు హ్యాపీ అయిన తర్వాత వాళ్ళు మనకి ఇచ్చిన బ్లెస్సింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రామనవమికి లేడీస్ ఇలా చేస్తారు, జెంట్స్ అయితే విసనకర్ర ఇచ్చి, తర్వాత పానకం, పెసరబ్యాళ్ళు ఇచ్చి వాళ్ళు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అనమాట. వర్కింగ్ డే ఉండడం వల్ల బిజీగా మార్నింగ్ చేసుకున్నాను. యాక్చువల్లీ నాకు అవైలబిలిటీలో అమ్మమ్మ ఉన్నారు కాబట్టి అమ్మమ్మకి అన్నీ ఇచ్చి నేను అమ్మమ్మ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అనమాట. ఇవాళ రామనవమి అందరికీ అయితే మా ఇంట్లో ఇంకొక స్పెషల్ ఉందన్నమాట. అదే మా అత్తగారి బర్త్డే ఇవాళ. సో మాకి 2 in 1 వచ్చింది కాబట్టి మేము ఆల్ టుగెదర్ సెలబ్రేట్ చేసాము. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎలా సెలబ్రేట్ చేశారో ఒక్కసారి కమెంట్ చేయండి. మీరు ఏమైనా ఇన్ కేస్ చేంజెస్ ఉంటే ఒక్కసారి అది కూడా కమెంట్ చేయండి, తెలుసుకోవాలని మాకు ఇంట్రెస్ట్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సింహాస్ వ్లాగ్స్. చెప్పడం మర్చిపోయా, ముందుగా అందరికీ రామనవమి శుభాకాంక్షలు. ఇవాళ మా వ్లాగ్ ఇంతే.